పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దిగి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ అల్టిమేటానికి తలొగ్గింది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ విధానం భారత్ మ్యాచ్లన్నీ కూడా పాకిస్తాన్ లో కాకుండా మరో దేశంలో నిర్వహించడంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంగీకరించినట్లు సమాచారం. ఈ మేరకు శనివారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశానికి తన సమ్మతిని తెలియజేసింది. ఇంకా ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఐసీసీ కొత్త చీఫ్ గా బీసీసీఐ కార్యదర్శి జైస్యా ఈ రోజు ఆదివారం బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఒక రోజు ముందే ఈ వివాదానికి తెరపడింది. వాస్తవానికి ఈ వన్డే టోర్నీకి వచ్చే ఫిబ్రవరిలో పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే భద్రతా కారణాలతో ఆ దేశానికి వెళ్లేందుకు భారత్ నిరాకరించిన నేపథ్యంలో టోర్నీని హైబ్రిడ్ విధానంలో జరిపే ప్రతిపాదనను ఐసీసీ తీసుకొచ్చింది. కానీ దానిని పీసీబీ ససేమరా అనడంతో పాటు ఈ ఈవెంట్ ని బహిష్కరిస్తామని బీరాలు పలికింది. ఇందుకు ఆగ్రహించిన ఐసీసీ హైబ్రిడ్ కు అంగీకరిస్తే సరే, లేదంటే టోర్నీ ఆతిథ్య హక్కులు వదులుకోవాలని నిన్న శుక్రవారం పాకిస్తాన్ బోర్డుకు హెచ్చరించిన విషయం తెలిసిందే. అంతేకాదు పాకిస్తాన్ జట్టు లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తామని కూడా హెచ్చరించింది. ఐసీసీ అల్టిమేటం తో హడలిపోయిన పాకిస్తాన్ బోర్డు పట్టు సడలించింది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించేందుకు ఒప్పుకుంది. అయితే ఈ విధంగా జరిపిన ఫైనల్ ను లాహోర్ లోనే నిర్వహించాలని మెరుగుపెట్టింది. కానీ ఐసీసీ ఆ ప్రతిపాదనను తోసిపుచ్చినట్లు సమాచారం. భారత ఆతిథ్యం ఇచ్చే ఐసీసీ టోర్నీలలో ఒక మ్యాచ్ కూడా పాకిస్తాన్ లో ఉండడానికి వీల్లేదని తెలపడంతో చేసేదేమీ లేక పాకిస్తాన్ ఒప్పుకోక తప్పలేదు. ఈ విషయంపై పాకిస్తాన్ బోర్డు చీఫ్ మాట్లాడుతూ క్రికెట్ గెలవాలనే ఉద్దేశంతోనే తాము హైబ్రిడ్ విధానానికి అంగీకరించామని మొహసిన్ నఖ్వీ చెప్పుకొచ్చాడు. మేము ఎలాంటి ఫార్ములా ప్రతిపాదించినా అంతిమంగా క్రికెట్ గెలవడం ముఖ్యమని నఖ్వీ అన్నాడు.